అది ఛత్తీస్గఢ్లోని బలోదా బజార్ జిల్లాలోని కస్టౌల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్వే గ్రామం. ఈ గ్రామంలో రామ్ సాయి జైస్వాల్ అనే వ్యక్తి కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవించేవాడు. ఇతను అదే దుకాణంలో మద్యం కూడా ఆ గ్రామస్తులకు విక్రయిస్తూ ఉండేవాడు. 2026 ఫిబ్రవరి 1న బద్రి అనే వ్యక్తి రామ్ సాయి జైస్వాల్ దగ్గరికి వచ్చాడు. తనకు మద్యం కావాలని అడిగాడు. అందుకు రామ్ సాయి జైస్వాల్ డబ్బు ఇవ్వాల్సిందిగా కోరాడు. నా దగ్గర డబ్బు లేదు, నువ్వే నాకు మద్యం తాగించాలి అని బద్రి అన్నాడు. ఫ్రీగా ఎలా ఇస్తాను అని రామ్ సాయి అంటే బద్రి గొడవకు దిగాడు. అతనికి సర్ది చెప్పి రామ్ సాయి బద్రిని అక్కడి నుండి పంపించాడు. మరుసటి రోజు కూడా బద్రి అక్కడికి వచ్చి రామ్ సాయిని తిడుతూ తనకు ఫ్రీగా మద్యం ఎందుకు తాగించవు అని గొడవపడ్డాడు. ఇతని ఒత్తిడిని తట్టుకోలేక ఫిబ్రవరి 6, 2026న బద్రిని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతనికి రామ్ సాయి మద్యం తాగించాడు. బద్రి ఇంటికి వెళ్ళాక భోజనం చేసి పడుకున్నాడు. కొంత సమయం గడిచాక బద్రి వాంతులు చేసుకొని మరణించాడు. బద్రి కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయాడని డాక్టర్ చెప్పాడు. బద్రి కుటుంబ సభ్యులు వారి ఆచారం ప్రకారం అతనికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో బుటాలు అనే వ్యక్తి రామ్ సాయితో గొడవపడ్డాడు. ఫిబ్రవరి 20వ తారీఖు బుటాలు అనే వ్యక్తిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతనికి మందు పార్టీ ఇచ్చాడు. బుటాలు బాగా మద్యం తాగి ఇంటికెళ్ళి వాంతులు చేసుకున్నాడు. అతని కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకెళ్తుంటే దారి మధ్యలోనే బుటాలు చనిపోయాడు. బుటాలు మృతదేహాన్ని వారి ఆచారం ప్రకారం వారి కుటుంబ సభ్యులు ఖననం చేశారు. ఆ అంత్యక్రియలకు రామ్ సాయి కూడా వెళ్ళాడు. ఎలా చనిపోయాడని కుటుంబ సభ్యులను అడిగాడు. 20వ తారీఖు ఫుల్గా మద్యం తాగి ఇంటికి వచ్చి వాంతులు చేసుకున్నాడు. అధికంగా మద్యం తాగడం వల్ల చనిపోయాడు అని వాళ్ళు చెప్పారు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చట్టూ రామ్ అనే వ్యక్తి రామ్ సాయి జైస్వాల్ దుకాణానికి వచ్చాడు. సరుకులు కొంటూ రామ్ సాయి భార్యతో క్లోజ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. అది రామ్ సాయి గమనించాడు. చట్టూరామ్ రోజు వస్తూ తన భార్యతో అవసరం లేకపోయినా క్లోజ్గా మాట్లాడడం చూసి ఇతను తన భార్యను కోరుకుంటున్నాడని రామ్ సాయి గ్రహించాడు. మార్చి 12న చట్టూరామ్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి రామ్ సాయి పీకల దాకా మద్యం తాగించాడు. చట్టూరామ్ ఇంటికెళ్ళాక వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ పరీక్షించి చనిపోయాడని చెప్పారు. చట్టూరామ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేశారు. ఆ అంత్యక్రియలో కూడా రామ్ సాయి జైస్వాల్ వెళ్ళి కుటుంబ సభ్యులను ఓదార్చాడు. ఆ గ్రామంలో బుద్రామ్ అనే వ్యక్తికి రామ్ సాయి జైస్వాల్కి మధ్య భూ వివాదం నడుస్తోంది. ఇలా గొడవలు పడ్డం ఎందుకు, సరదాగా మద్యం తాగుదామని మార్చి 20వ తారీఖు బుద్రామ్ని రామ్ సాయి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఇంటికి వెళ్ళి వాంతులు చేసుకుని బుద్రామ్ కూడా మరణించాడు. అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేశారు. ఆ అంత్యక్రియలకు రామ్ సాయి హాజరయ్యాడు. వినోద్ కుమార్ అనే వ్యక్తిని కూడా మార్చి 31న రామ్ సాయి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగించాడు. వినోద్ కుమార్ రామ్ సాయిని తరచుగా తిడుతూ ఉండేవాడు. మద్యం వినోద్ కుమార్కి పోస్తూ నన్నెందుకు అలా తిడుతుంటావు, తిట్టకు అని చెప్పాడు. వినోద్ కుమార్ సరేనని మద్యం తాగాడు. ఇంటికెళ్ళి వినోద్ కుమార్ వాంతులు చేసుకొని చనిపోయాడు. ఆ రోజు ఏప్రిల్ 14, 2026 కార్తీక్ అనే వ్యక్తిని రామ్ సాయి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఇంటికెళ్ళాక కార్తీక్ వాంతులు చేసుకోవడంతో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే ఫుడ్ పాయిజన్ అయ్యుంటుందని డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. కార్తీక్ ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. ఏప్రిల్ 28న గజానంద్ అనే వ్యక్తికి రామ్ సాయి మద్యం తాగించాడు. మద్యం పోస్తూ నువ్వు నా మీద క్షుద్ర పూజలు చేస్తున్నావని అనుమానంగా ఉంది అని రామ్ సాయి అంటే గజానంద్ అలాంటిదేమీ లేదని చెప్పి మద్యం తాగాడు. ఇంటికెళ్ళాక గజానంద్ వాంతులు చేసుకొని చనిపోయాడు. అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేశారు. ఏప్రిల్ 29న చైతూరామ్ అనే వ్యక్తికి రామ్ సాయి మద్యం పోశాడు.
మద్యం పోస్తూ నీ దగ్గర 50,000 అప్పు తీసుకున్నాను కదా, త్వరలోనే తీరుస్తాను అని చెప్పాడు. అలాగే అని చైతూరాం మద్యం తాగాడు. ఇంటికెళ్ళి చైతూరాం వాంతులు చేసుకొని చనిపోయాడు. అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేశారు. మే 14వ తారీఖున మహేత్రూరాం అనే వ్యక్తికి రామ్సాయి జైస్వాల్ మద్యం పోశాడు. మద్యం పోస్తూ నువ్వు నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నావు అని అడిగాడు. దానికి మహేత్రూరాం షాక్ అయ్యి అలాంటిదేమీ లేదని మద్యం తాగాడు. ఇంటికెళ్ళాక వాంతులు చేసుకొని మహేత్రూరాం చనిపోయాడు. అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఖననం చేశారు. గత నెల అంటే ఏప్రిల్ 14న కార్తీక్ అనే వ్యక్తి మద్యం తాగి వాంతులు చేసుకొని నెల రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకొని బ్రతికి బయటపడ్డాడు కదా. అతనికి అనుమానం వచ్చి గ్రామస్తులకు రామ్సాయి జైస్వాల్ నాకు మద్యం తాగించాడు, తాగాకే నాకు వాంతులు అయ్యాయి, గ్రామంలో చాలామంది వాంతులు చేసుకొని చనిపోయారు కదా, రామ్సాయి జైస్వాలే మద్యంలో ఏదో కలిపి ఇచ్చి ఉంటాడు, పైగా వాళ్ళందరూ తాగి వచ్చాకే చనిపోయారు అని చెప్పాడు. జూన్ 6వ తారీఖు గ్రామస్తులు స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదంతా చెప్పారు. పోలీసులు రామ్సాయి జైస్వాల్ ఇంటికి వెళ్ళి అతన్ని ప్రశ్నించారు. నాకేమీ తెలియదు, వారు పీకల దాకా తాగి చనిపోతే నేనేం చేయాలి అని ప్రశ్నించాడు. అతడి దుకాణం పరిశీలించగా బోరాక్స్ అనే ఎలుకల మందు పౌడర్ డబ్బా కనిపించింది. కానీ అది సీల్ తీసి ఉంది. అందులో కొద్ది భాగం మాత్రమే అడుగున పౌడర్ మిగిలి ఉండడంతో పోలీసులు రామ్సాయిని అదుపులోకి తీసుకొని వారి శైలిలో విచారిస్తే నేనే వారిని చంపానని రామ్సాయ్ ఒప్పుకున్నాడు. కారణాలుగా ఎగతాళి, భూ వివాదం, అప్పు, తన భార్యతో అక్రమ సంబంధం, గొడవలు, వివాదాలను పేర్కొన్నాడు. మొదట బోరాక్స్ పౌడర్ పనిచేస్తుందా అని తెలుసుకోవడానికి కుక్కకు భోజనంలో అది కలిపి పెడితే కుక్క చనిపోయిందని, తర్వాతే ఆ 8 మందిని చంపానని ఒప్పుకున్నాడు. ఈ 8 మందిలో ఒకరిని దహనం చేయగా 7 మందిని ఖననం చేశారు. వారి మృతదేహాలని పోలీసులు బయటకు తీయించి వారి DNA, విస్రా సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. రామ్సాయి జైస్వాల్ని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి క్రైమ్ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.